నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడతా ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మారిపోయింది. సో ముఖ్యంగా జూబ్లీహిల్స్లో 2-3 రోజుల కానించి కొన్ని ఆరోపణలు ప్రభుత్వం పైన ఏంటిదంటే దొంగ ఓట్లకు పాల్పడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. దొంగ ఓట్లతోటి గెలిచేందుకు 3-4 నెలలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. సో దొంగ ఓట్లని తీసేసిన తర్వాత తొలగించిన తర్వాతనే ఎలక్షన్స్ పెట్టాలంటూ నిన్న కేటీఆర్ ఎలక్షన్ కమిషన్ కలిసిండు. సో రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ కూడా కొన్ని మాటలు మాట్లాడిండు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకున్నటువంటి రాహుల్ గాంధీ ఈ తెలంగాణ వైపు ఒకసారి చూడు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఆ అంశంతో పాటు బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్లు. సో ఈ రిజర్వేషన్లు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలే ఇష్టం లేదు, కేవలం డ్రామాలు మాత్రమే అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఆరోపిస్తూ ఉన్నది. సో దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా సమర్థించుకుంటుంది, ఈ రెండు అంశాలపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం గారితో. అన్న నమస్తే. సో మీరు చూసే ఉంటారు 2-3 రోజులుగా ఇదే లైన్ని ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకొని ఒక ప్రచారం చేస్తూ ఉన్నది జూబ్లీహిల్స్లో. సో దొంగ ఓట్లతో కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు 20,000 దొంగ ఓట్లని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అక్కడ సృష్టించింది అనేది కేటీఆర్ యొక్క వాదన. సో కేటీఆర్ సంబంధించినటువంటి ఫిర్యాదుని కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు కేటీఆర్ అనేవాడికి వానికి ఒక భయం, ఓడిపోతామనే భయం. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఓడిపోతుంది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఓడిపోతున్న భయం బీఆర్ఎస్ వాళ్ళకు పట్టింది. అది కేసీఆర్కు, హరీష్ రావుకు, కేటీఆర్ మేము ఓడిపోతాము అనే భయం బట్టి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు. అది ఎందుకంటే ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేసాడు. ఎవరు? కేటీఆర్ అంటాడు. అవును, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో దొంగ ఓట్లను సృష్టించారు, 20,000 ఓట్లు ఉన్నాయని పోయి చూపించాడు. దానికి ఏదో ప్రూఫ్ పెట్టాడు, 40 ఓట్లు ఇట్లా పలాని కాడ అపార్ట్మెంట్లు పలాని కాడ ఉన్నాయని. వాడు ఎట్లా చదువుకున్నాడో, మరి ఏం చదివిండో, వాడు ఎట్లా మంత్రి అయ్యాడో నాకు తెలియదు. మరి వాడు అయ్యే ముఖ్యమంత్రి, వాడు మంత్రి, మేనర్స్ ఉండి మాట్లాడాలి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేస్తే ఎన్నికల కమిషన్ అక్కడ విచారణకు పోయింది కదా, వాస్తవాలు తేల్చడం కోసం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి పోయింది. అవునా? ఎన్నికల కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. ఎన్నికల కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. ఆ కమిషనే నువ్వైతే కంప్లైంట్ కేటీఆర్ చేసినతోనే వెంటనే వాళ్ళు జూబ్లీహిల్స్లో మొత్తం విచారణ చేశారు. చేస్తే అది చిన్న ఇల్లు పోయి అపార్ట్మెంట్ అయిపోయింది. ఆడ ఇల్లు ఉండే, ఆ ఇల్లు పోయి అది అపార్ట్మెంట్ అయిపోయింది. దాంట్లో అపార్ట్మెంట్లలో అందరూ రెంట్లకు ఉంటారు, తర్వాత ఓన్ కొనుక్కొని కూడా ఉంటారు. అక్కడ ఓట్లు పెరుగుతాయి కదా. అది ఇప్పుడు కాదు, 2023లోనే ఆ ఓట్లు 2023లో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఆ ఓట్లు నమోదైనాయి అని చెప్తుండే ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పేసింది. అది ఇప్పుడు కాదు, అసెంబ్లీ ఎన్నికల ముందు. అసెంబ్లీ ఎన్నికల ముందు అంటే ఏంది? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే 2023లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఓట్లు నమోదైనాయి అని చెప్పిండ్రు. ఇప్పుడు ఏమీ కాలే, అసలు ఈ 2 సంవత్సరాల ఓటు నమోదే లేదు ఇక్కడ. అప్పటి ఓట్లే, కాకపోతే అప్పుడు చిన్న ఇల్లు ఉండే, ఇప్పుడు అపార్ట్మెంట్ అయింది. అపార్ట్మెంట్లలో అందరూ వచ్చిండ్రు, అది కొనుక్కున్నారు, రెంట్లకు ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. కాబట్టి అందులో ఓట్లే ఇవి. అది ఇప్పటిది కాదు, మన 2023లో నమోదు చేసుకున్న ఓటర్స్ వాళ్ళు అని చెప్పి ఎన్నికల కమిషన్ స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తం విచారణ చేసినాక అక్కడ పోయి చూసిన తర్వాత ఇవి ఎప్పుడు నమోదైనాయి, ఓటర్ లిస్టులో ఎప్పుడు నమోదైంది అని అంటే 2023లో నమోదైనవి. అది తేల్చి చెప్పడం జరిగింది ఎన్నికల కమిషన్. ఈయనకి బుద్ధి ఉందా? ఏమన్నా మేనర్స్ ఉందా? దానికి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పార్లమెంట్లో 150,000 ఓట్లు పార్లమెంట్ పరిధిలో దొంగ ఓట్లను సృష్టించి బీజేపీ వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు అనేది సాక్ష్యాలతో సహా ముందు పెట్టాడు.
అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలలో ప్రతి కాన్స్టిట్యూన్సీలో 50,000 ఓట్లు 30,000 ఓట్లను నమోదు చేయించి దొంగోట్లు వేశారు అనేది రాహుల్ గాంధీ గారి చెప్పడం జరిగింది. అది వాస్తవం కూడా. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో అదే జరిగింది. మల్కాజిగిరిలో ఉదాహరణ, మల్కాజిగిరి పార్లమెంట్లో 150,000 ఓట్లు దొంగోట్లు. ఓకే, 2024లో. ఇప్పుడు దీంట్లో ఏది దొంగ ఓట్లు ఎక్కడ కూడా నమోదు కాలేదని మీ వాదన? గతంలో పిసిసి అధ్యక్షుడు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా కరీంనగర్ లో మాట్లాడారు. ఓట్లతోంటే దొంగ ఓట్లతోంటే ఎప్పుడైంది ఇదంతా? 2014, 2018లో, 2023లో. ఓకే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక స్టేట్లో వచ్చినాక కాదు, ఇది దేశవ్యాప్తంగా 2018లో 2023లో దొంగోట్లు నమోదైనవి. ఇప్పుడు కాదు దొంగోట్లు నమోదైనవి. దొంగోట్లు నమోదైన విషయం కూడా క్లియర్గా తేల్చి చెప్పడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా మల్కాజిగిరి పార్లమెంట్ మొదలుకుంటే మొత్తం తెలంగాణలో అన్ని పార్లమెంట్లలో, అన్ని అసెంబ్లీలలో దొంగ ఓట్లను నమోదు చేయించుకున్నారు. చేయించుకొని బీజేపీ ఎన్నికలకు పోయింది. అందుకోసం ఇక్కడ ఏమైంది? అయినా కూడా ప్రజలు ఇక్కడ ఓట్లు 8 సీట్లు మాకు అప్పయిప్పారు కాంగ్రెస్ పార్టీకి. ప్రజల నిర్ణయం మేరకు ప్రజలు అధిగమించి ఓట్లు వేశారు. 8 సీట్లు ఇక్కడ ఎట్లా వస్తాయి వీళ్ళకు, బీజేపీ వాళ్ళకు? మహారాష్ట్రలో ఎట్లా వస్తుంది? ఇవాళ దేశవ్యాప్తంగా దొంగోట్లను 2018 నుంచి 2023 దాకా నమోదు చేయించారు. ఓకే, ఆ విషయమే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాడు. ఇది బీహార్లో జరిగింది, ఉత్తరప్రదేశ్లో జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, అస్సాంలో జరిగింది, రాజస్థాన్లో జరిగింది, మధ్యప్రదేశ్లో జరిగింది, హర్యానాలో జరిగింది, కర్ణాటక అంటే గోవాలో జరిగింది, కర్ణాటకలో జరిగింది. పార్లమెంట్ ఎన్నికలు ఇవన్నీ మొత్తము దేశవ్యాప్తంగా జరిగింది కాబట్టి కేరళ అన్ని రాష్ట్రాల్లో జరిగింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచేటువంటి సత్తా జూబ్లీహిల్స్లో లేదు కాబట్టి ఈ ఓట్లతోటి ఈ దొంగ ఓట్లు సృష్టించి ఎన్నికలకు వెళ్ళి లబ్ధి కాంగ్రెస్ పార్టీకి కావాలన్నటువంటి ఉద్దేశంతో ఒక 3-4 నెలలుగా రేవంత్ రెడ్డి దగ్గరుండి ఈ వ్యవహారం అంతా నడుపుతాను అనేది వాళ్ళు చెప్తుంది. ఎన్నికల కమిషన్ తేల్చింది కదా, ఎన్నికల కమిషన్ తేల్చింది. కేటీఆర్కు గుణపాఠం చెప్పింది, చెంప చెల్లుబనేటట్టు చెప్పింది. 2023లో ఓటర్ లిస్టులో నమోదైన ఓట్లే ఇవి. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆ ఓట్లు నమోదైనవి. అక్కడ ఉన్నది వాస్తవమే, అపార్ట్మెంట్లలో ప్రజలు ఉన్నది కూడా వాస్తవమే, అన్ని కుటుంబాలు ఉన్నాయి అని ఎన్నికల కమిషన్ తేల్చింది కదా. ఇంకా దాని గురించి మాట్లాడేది ఎక్కడిది? ఎన్నికల కమిషన్ తేల్చింది కదా. అవును, మరి అన్నప్పుడు అదేమిని మూతి మీద దన్నంటే అయింది కదా, కేటీఆర్కు చెంప మీద కొట్టినట్టు అయింది కదా. మరి ఎట్లా మాట్లాడతాడు వాడు? ఎట్లా మాట్లాడేటప్పుడు మేనర్స్ ఉండాలయ్యా. ఎందుకు ఆయన ఈ టాపిక్ అంటే ఓడిపోతుందనే భయం వాళ్ళకు. ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది, డిపాజిట్ దక్కే పరిస్థితి లేదు, డిపాజిట్ దక్కే పరిస్థితి కూడా లేదు. కాబట్టి అది జరుగుతుంది. అక్కడ వాళ్ళు కూడా చాలా ధీమాగా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ వచ్చేటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీకి గెలవదు, బుల్డోజర్ కావాలన్నా లేకపోతే కారు కావాలని చెప్పేసి కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి మళ్ళీ గెలిస్తే, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కనుక జూబ్లీహిల్స్లో గెలిచినట్టయితుంటే బుల్డోజర్లతో ఇళ్లన్నీ కూడా కూల్చేసేటువంటి ప్రక్రియ జరగబోతుందని చెప్పేసి వాళ్ళు ఎన్నికల ప్రచారంలో ఈ అస్త్రాన్ని బలంగా ఉపయోగించుకుంటా ఉన్నారు. బుల్డోజర్లు ఎవరి మీదకి పోతున్నారు? పేద ప్రజల మీదకి పోతున్నామా? వాళ్ళు లుచ్చానా కొడుకు కేటీఆర్ అన్నట్టు గట్లని అబద్ధాలు. వాళ్ళ ముగ్గురే, ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. ఆ దొర, పెద్ద దొర కొడుకు కేసీఆర్ అల్లుడు కేటీఆర్ఏ. ఈ దొరలు అంటే వాళ్ళకు అధికారం పోయిందని ఉంది. తెలంగాణ ప్రజలు తప్పుదో బట్టియాలని ఆలోచన చేస్తున్నారు. ఆ దుర్మార్గులు చేయబట్టే ఇంత అధ్వానంగా తయారైంది. రాష్ట్రం మొత్తం సర్వనాశనమైంది 10 ఏళ్లలో. 10 ఏళ్లలో రాష్ట్రం మొత్తం సర్వనాశనమైంది. మొత్తం 8 లక్షల కోట్లు అప్పు చేసిండు, 3 లక్షల కోట్లు దోసుకున్నారు. కేటీఆర్ హరీష్ రావు అన్నట్టు ఎక్కడి నుండి వచ్చినాయి? మీకు ఎన్నోసార్లు చెప్పినా నేను, ఈ ఫామ్ హౌస్లను ఎక్కడి నుండి వచ్చినాయి? కేటీఆర్ కో ఫామ్ హౌస్, హరీష్ రావు కో ఫామ్ హౌస్, కేసీఆర్ కో ఫామ్ హౌస్, కవిత కో ఫామ్ హౌస్. ఆ బాధ్యత మీ మీదనే ఉన్నది కదా, వెలికి తీసేటువంటి విచారణ జరుగుతుంది. ఒక్కొక్కడు
కేటీఆర్ అంటాడు 500 కోట్లతో ఇల్లు కట్టిండు. ఎక్కడి నుంచి వచ్చినాయి అవన్నీ? కవిత 200 కోట్లతో ఇల్లు కట్టింది. ఎక్కడి నుండి వచ్చింది అదంతా? కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా 60 ఎకరాలు ఉండే, ఇవాళ 600 ఎకరాలు చేసి దాన్ని వ్యవసాయం నడిపిస్తుండే. ఎక్కడి నుండి వచ్చింది అదంతా? జూబ్లీహిల్స్లో చిన్న ఇల్లు ఉండే 2014 కన్నా ముందు. జూబ్లీహిల్స్లో ఇల్లు ఉండే, బంజారాహిల్స్లో ఇల్లు ఉండే. ఇవాళ ఒక్కొక్కడు 500 కోట్లు 300 కోట్లతో 400 కోట్లతో ఇల్లు కట్టుకున్నారు. అదేవిధంగా లండన్లో పెట్టుబడి పెట్టినాము. ఎక్కడి నుండి వచ్చింది? 25 నుంచి 30,000 కోట్లు పెట్టాడు. అమెరికాలో 40,000 కోట్లు పెట్టాడు కేటీఆర్ అంటాడు. ఎక్కడి నుండి వచ్చినాయి? దుబాయ్లో 30,000 కోట్లు పెట్టావు. ఎక్కడి నుండి వచ్చింది? హరీష్ రావు సింగపూర్లో 25,000 కోట్లు పెట్టాడు పెట్టుబడి, ఒక కంపెనీ పెట్టాడు అక్కడ. ఈ వ్యాపారాలన్నీ ఇతర దేశాలలో ఎక్కడి నుండి వచ్చింది ఈ డబ్బంతా? ఈ రాష్ట్రాన్ని దోషిందే కదా. ఇలా మళ్ళీ నీతులు చెప్తున్నామేంద్ర భయ్, నాకు అర్థం కాదు. నీతులు ఎట్లా చెప్తాడు వాడు కేటీఆర్ అంటాడు? ఇంత దోపిడీ చేసిన వాళ్ళు బుల్డోజర్లు అంటే చూడండి మీరు. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాలు కబ్జా పెట్టిండు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు బినాం పిల్ల మీద పెట్టుకున్నారు. ధరణి తీసుకొచ్చిందే ఆ భూములను కబ్జా చేయడం కోసం. రెండవది, చెరువులన్నీ 2,500 చెరువులు హైదరాబాదులో. ఎందుకంటే చెరువులు ఉంటే వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా చెరువులలో నీళ్ళు ఆగుతాయి, హైదరాబాద్ ప్రజలకు నష్టం జరగదు. అటువంటి ఉద్దేశంతో నిజాం కాలం నుండి ఆ చెరువులు ఉండే, నిజాం కాలం నుండి అటువంటి చెరువులు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక, కేటీఆర్ అంటోడు మంత్రి అయినాక 2014 నుంచి 2023 లోపల మొత్తం చెరువులను ఒక్కొక్కటి 10 ఎకరాల 20 ఎకరాల 50 ఎకరాల చెరువులు ఉండే. అటువంటి చెరువులను మొత్తం దారదత్తం చేసి అమ్మేసిండ్రు పెట్టుబడిదారులకు. 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళకు 100 కోట్లు తీసుకొని వాళ్ళకు ఈ భూములను ఇచ్చేసారు. 2,500 చెరువులు. వాళ్ళని ఎందుకు ముట్టుకోవట్లేదు? కేవలం పేదలు కట్టుకున్నటువంటి గుడిసెలను కూలగొడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు అన్నటువంటి అన్ని వేల ఎకరాలను కబ్జాలు చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క భూములను ఎందుకు మీరు వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం? అవిటినే వెనుకకు తీసుకుని ఓటిని కొట్టి తీసుకుంటున్నాం బాబా. ఇప్పుడు ఇక్కడ కూడా చెరువులలో ఎవడైతే కట్టిండో అవి మొత్తం తీసుకొని మళ్ళీ యథావిధిగా చెరువులు చేస్తే ఆ చెరువులలో వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా చెరువులు నిండితే హైదరాబాద్ ఉన్న ప్రజలు వాళ్ళకు సేఫ్టీ ఉంటుంది. హైదరాబాద్లో ఉన్న ప్రజలను కాపాడవచ్చు. ఎన్ని వర్షాలు వచ్చినా ఎన్ని వరదలు వచ్చినా చెరువులు ఉంటే దానికి ఏది ఈ ప్రజలకు నష్టం కాకుండా ఉంటుంది. ఈ ప్రభావం పడదా? ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పార్టీ పైన చెప్పేది ఏంటంటే కూల్చేసినటువంటి ప్రభావం పడదా? బుల్డోజర్లు ఎందుకు వచ్చినాయి? చెరువులు ఎవరైతే కూల్చి చెరువులను ఎవరైతే కబ్జాలు పెట్టిండ్రు, ఎవరైతే 100 కోట్లు 1000 కోట్లు ఉన్నోడు కబ్జాలు పెట్టి అందులో కన్స్ట్రక్షన్ చేసిండు, అందులో అది మొత్తం కబ్జాలు పెట్టి మొత్తం వ్యాపారాలు చేసిండ్రు, అవిటిని మళ్ళీ తిరిగి తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి తీసుకొని అది మళ్ళీ యథావిధిగా చెరువులు చేస్తే హైదరాబాద్ ఉన్న ప్రజలను రక్షించడం కోసం, హైదరాబాద్ ఉన్న ప్రజలను కాపాడడం కోసం ఆ చెరువులను మళ్ళీ యథావిధిగా చెరువులు ఉంటే వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా నీళ్లు ఆగుతాయి, ప్రజలకు నష్టం జరగదు ఎంత వర్షం వచ్చినా. ఆ ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నాడు. అది వాళ్ళకు మింగుడు పట్టడం లేదు కేటీఆర్కు. ఎందుకంటే వాళ్ళు అమ్మేసినారు కదా, అవిటి మీద విచారణ జరుగుతుంది కదా, అవిటి మీద విచారణ జరుగుతుంది, వీళ్ళందరూ లోపటిస్తారు కదా, వీళ్ళందరినీ చట్టపరమైన చర్య తీసుకుంటారు కదా కేసీఆర్ హరీష్ మీద. ఆ భయంతో మాట్లాడుతున్నారు బుల్డోజర్ అని. పేద ప్రజల గురించి ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాదు, ఇందిరమ్మ అప్పటి నుండి పేద ప్రజల కోసం ఇందిరమ్మ ఇండ్లు కట్టించింది. పేద ప్రజల కోసం ఆంధ్ర తెలంగాణ 25 లక్షల ఎకరాల భూమిని పంచిందమ్మా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ కాలం నుండి 25 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు పంచింది. ఒక్కొక్క పేద వాడికి 2 ఎకరాలు, ఎకరం 5 ఎకరాలు, 10 ఎకరాలు పేద ప్రజలకు పంచింది. ఆ భూములు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక గుంజుకున్నాడు. ఎందుకంటే బంచరాయ్, లావాణిపట్ట, సికాం ఈ భూములన్నీ పేద ప్రజలకు ఇస్తే పరంపోగు, బంచరాయ్, సికాం భూములు, సీలింగ్ భూములు ఈ పేద ప్రజలకు ఇచ్చిన భూములన్నీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తీసుకున్నాడు. 30, 40, 50 ఏళ్ళ కిందట, 60 ఏళ్ళ కిందట అప్పుడు ఇందిరమ్మ ఉన్నప్పుడు ఆ కాలంలో ఇచ్చిన భూములన్నీ
పేద ప్రజలకు, దళితులకు, ఎస్టీలకు, బీసీలలో నిరుపేదలకు ఇచ్చిన భూములన్నీ తిరిగి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక గుంజుకున్నాడు. ఇది వీడిచ్చిన భూములు కాదు, అప్పుడు ఇందిరమ్మ ఇచ్చిన భూములు. పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి పేద ప్రజల పక్షాన్ని ఉన్నది. ఇందిరమ్మ కానుండి పేద ప్రజలను మనం కాపాడుకోవాలి అనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వాలు పోయినాయి. ఇంకొకటి మీరు ఇంకో విషయం, ఆనాడు భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చింది ఇందిరమ్మ. సీలింగ్ భూములు అంటే ఒక్కొక్కరికి 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్న దగ్గర ఇగో ఇంతే ఉండాలి, వాళ్ళకి భూమి 50 ఎకరమే ఉండాలి, 100 ఎకరేమో ఉండాలి, 20 ఎకరం ఉండాలి, ఇంతవరకే ఉండాలి వానికి. కడమ భూములన్నీ కూడా ప్రభుత్వం తీసేసుకున్నది. బడాబాబుల దగ్గర నుంచి, భూస్వాముల దగ్గర నుంచి, దొరల దగ్గర నుంచి, ఎవరైతే భూములను 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నాయో వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని పేద ప్రజలకు వంచింది ఇందిరమ్మ ఆనాడు. అటువంటి సంస్కరణ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదిస్తారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ మిమ్మల్ని గెలిపించేటప్పుడు ఇవాళ అవకాశం రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు అంటారు. ఆంధ్ర తెలంగాణలో ఎక్కడున్నావు ఇందిరమ్మ, ఎక్కడికన్నా నువ్వు ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడున్నాయంటే అక్కడ, ఇందిరమ్మ ఇండ్లు ఎక్కడున్నాయంటే అక్కడ. ఇట్లా చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఇందిరమ్మ గారికి. అటువంటిది పేద ప్రజలను కాపాడాలని ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడి పేద ప్రజల కోసం పనిచేస్తున్నాడు. గాళ్ళ మీద బుల్లోదర్లు ఎందుకు పెడతారే? బడాబాబులు ఎవరైతే భూములు కబ్జాలు చేసినారో, బడాబాబులు చెరువులు కబ్జా చేసినారో వాళ్ళను మీదకి వెళ్ళి రిటర్న్ తీసుకోవడానికి బుల్లోదర్లు పంపిస్తున్నారు మా ముఖ్యమంత్రి గారు తప్ప పేద ప్రజలను కాపాడమే మా లక్ష్యం. ఇంకొకటి 10 ఏళ్ళు వీళ్ళు అధికారంలో ఉన్నాడు కదా, కేసీఆర్ అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా 10 ఏళ్ళు, వాడు మంత్రిగా ఉన్నాడు కదా కేటీఆర్ అంటుడు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో మన తొలి వెలుగు ఇది ప్రజల కోసం పనిచేస్తుంది. అసలైన ఛానల్, నీతి నిజాయితీగా రఘు చాలా పనిచేస్తున్నాడు. దీంట్లో సందేహం లేదు. తెలంగాణ ప్రజలకు కూడా వాస్తవాలను బయటికి తీసుకొస్తుంది కదా. ఒక్కసారి మీ ఛానల్ రఘు గారికి చెప్పి, రఘు గారు కానీ మీరు వండి ఒకసారి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీలో 10 ఏళ్లలో ఏమైనా డెవలప్మెంట్ అయితే చూపించండి. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది కదా, ఏదన్నా డెవలప్మెంట్ అయిందా? అక్కడ పేద ప్రజలకు ఏం చేసిండ్రు? ఈ కేటీఆర్ అంటూ లుచ్చాన కొడుకున్నాడు కదా, వాడిని పట్టుకొని మీ ఛానల్ తరపున, మన తొలి వెలుగు ఛానల్ తరపున మీరందరూ కలిసి రమ్మని చెప్పండి అందరికీ. అరే ఏం డెవలప్ అయిందో ఒక్కసారి ఉండి తెలంగాణ ప్రజలకు చూపించండి, జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా చూపించండి. ఏం డెవలప్ అయిందే? వాడు 10 ఏళ్ళ అధికారం ఉండి ఎవరికన్నా ఇల్లు కట్టించిండా? ఎవరికన్నా అనుకున్న హామీలు నెరవేర్చిండా? ఎవరికన్నా అన్నం పెట్టిండా? అక్కడ పేదోనికి ఏమైనా న్యాయం జరిగిందా? రోడ్లు పేద ప్రజలు, జూబ్లీహిల్స్ అంటే ఈ మెయిన్ రోడ్లు చూసి జూబ్లీహిల్స్ రోడ్లు అనుకోకు. ఇది అప్పుడు ఎన్టీ రామారావు వేసినాయి, తర్వాత చంద్రబాబు నాయుడు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోడ్లు ఇవన్నీ వేసినాయి. ఇప్పుడు కొత్తగా వీడు వేసింది ఎందుకు చూపించువాను? ఇంకా పేద ప్రజలు ఉంటారు, అలా దిక్కు ఎట్లున్నాయి సందులు రోడ్లు ఉన్నాయాడా? వీడు ఎట్లా మాట్లాడతాడా? జూబ్లీహిల్స్ ప్రజల గురించి మాట్లాడే హక్కు వీడుకుందా కేటీఆర్ అంటుడికి? లుచ్చానా కొడుకు గాని మాటలు ఎవడు పట్టుకుంటాడయా? డిపాజిట్ కూడా దక్కదు బీఆర్ఎస్ పార్టీకి, డిపాజిట్ కూడా దక్కదు. రైట్. రెండో విషయానికి వద్దాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో అసలు మీ పార్టీ యొక్క లైన్ ఏంటి? ముఖ్యంగా మీరు ఎన్ని తీర్మానాలు చేసినా, ఎన్ని జీవోలు ఇచ్చినా ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామాగానే చూస్తున్నారు తప్పించి జనాలు కానీ ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు సైతం కూడా. సో ఇవ్వాలన్నటువంటి ఉద్దేశం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే లేదు. ఇదంతా కూడా ఒక స్టంట్ అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో దీనికి ఎట్లా మీరు మీ పార్టీ ఎట్లా సమర్థించుకుంటుంది, ఏం సమాధానం చెప్తుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, దేశంలో ఏ ముఖ్యమంత్రులన్నా కులగణన చేయించారు? నెంబర్ 1, ఈ దేశ ప్రధానమంత్రి బీసీ బిడ్డ అని చెప్పుకుంటాడు. ఆయన బీసీ అవునా కాదా నాకు కూడా తెలియదు. ఈ దేశ ప్రధానమంత్రి 2014లో ప్రధానమంత్రి అయింది, ఇప్పటికీ 12 ఏళ్ళు అవుతుంది. ఈ దేశంలో 60% బీసీలు ఉంటారు. 60% బీసీలు నిజమైన హిందువులు. ఈ బీసీలకు ఈ 12 ఏళ్ళ బీసీల గురించి ఒక్కనాడన్నా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేశారా?
బీసీలకు బీసీల డెవలప్మెంట్ గురించి కానీ బీసీలు అన్ని రంగాల్లో ఎదగాలని ఆలోచన ఎప్పుడైనా చేసిండా? పోనీ బీసీ యువతకు ఈ దేశంలో ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పాడు ఈ దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు. 2 కోట్ల ఉద్యోగాలు 2 కోట్ల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తారన్నాడు. ఆ 2 కోట్ల మంది యువత ఎవరు? హిందువులే. మరి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకు ఉద్యోగాలు? వాళ్ళు ఎవరు? బీసీ బిడ్డలే. ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగాలని నేను అడుగుతున్నా. రెండవది, ఈ దేశంలో మరి ఇది మండల కమిషన్ నుంచి అప్పటి నుంచి బీసీ ఉద్యమం నడుస్తుంది. బీసీలకు మా వాట మాకు రావాలి, మా రిజర్వేషన్ మాకు మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రావాలని మేము కొట్లాడుతున్నాం బీసీ బిడ్డలందరూ. అన్నప్పుడు నువ్వేం చేయాలి? ఈ దేశ ప్రధానమంత్రిగా నువ్వు బీసీ అని చెప్పుకుంటున్నావు. నువ్వు బీసీ అవునా కాదా అనేది తెలియదు, బీసీ అని చెప్పుకుంటున్నావు. అన్నప్పుడు నువ్వు బీసీల గురించి ఏం ఆలోచించినవే ఈ దేశ ప్రధానమంత్రిగా? నిజమైన హిందువులు 60% ఉన్న బీసీలు హిందువులే కదా. మరి హిందువుల గురించి నువ్వు ఏం ఆలోచించావు? ఆలోచించలేదు. పోని ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అన్నా ఈ బీసీల గురించి ఆలోచించారా? చేయలేదు. ఈ దేశ ప్రధానమంత్రి బీసీల గురించి ఆలోచించడు. ఈ దేశం ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా బీసీల గురించి ఆలోచించలేదు. అసలు కులగణన వేయలేదు. ఇప్పటికి 12 ఏళ్ళు అవుతుంది నరేంద్ర మోడీ గారు కులగణన వేయలేదు. వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు. అసలు బీసీల గురించి ఒక్కనాడు కూడా మాట్లాడలేదు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా బీసీల మీద చొరవ తీసుకోలేదు. అయినా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కర్ణాటకలో కూడా కులగణన జరిగింది. అది మా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి. ఇక్కడ తెలంగాణలో మా ముఖ్యమంత్రి గారు దేశంలో ప్రధానమంత్రి చేయని పని, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి పని ఇయ్యాల్లో ఎస్సీలకు వర్గీకరణ చేశాడు. దళితులకు అందరికీ సామాజిక న్యాయం జరగాలనే లక్ష్యంతో వర్గీకరణ చేశాడు. ఎస్టీలకు న్యాయం చేశాడు, సామాజిక వర్గం అందరికీ సామాజిక న్యాయం జరగాలని. బీసీలకు కూడా ఖచ్చితంగా సామాజిక న్యాయం జరగాలి అనే లక్ష్యంతో కులగణన చేయించాడు. ఒకవేళ బీసీలకు నాకెందుకులే, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రులు చేయించలేదు కదా, ఈ దేశ ప్రధానమంత్రి కూడా చేయించలేదు, నాకెందుకులే అని అనుకుంటే ఆయన కూడా చేయించకపోతే బయట పెట్టాలి కదా. లెక్కలు చేసింది ఓకే, ఆ లెక్కల సంగతి ఏందో బయట పెట్టాలి కదా, పబ్లిక్ డొమైన్లో ఉండాలి కదా. కులగణన చేయించిన తర్వాతనే దాని మీద కమిషన్ వేశాడు. కాబట్టి 42% రిజర్వేషన్ ఇవ్వచ్చని కమిషన్ రిపోర్ట్ తెలిసిన తర్వాత కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ పెట్టాలి అనే ఆలోచనకు వచ్చిండ్రు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన చేసిన తర్వాత దానికి ఒక కమిషన్ వేసి మొత్తం రిపోర్ట్ అంతా తెప్పించుకున్నాక ఈ జనాభా నిష్పత్తి ప్రకారం బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆ కమిషన్ ద్వారా అధికారుల ద్వారా అన్ని సమీక్షలు జరిపి అందరి ఆలోచన తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఇగో ఇట్లయితే అందరి న్యాయ నిపుణులతో కూడా మాట్లాడి అది మొత్తం రిపోర్ట్ తీసుకున్నాకనే 42% రిజర్వేషన్ డిసైడ్ చేశారు. ఆ 42% రిజర్వేషన్లు కూడా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదించింది. ఈ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం కూడా చేసింది 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందని. అసెంబ్లీ తీర్మానం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి చెప్తున్నా, మా ముఖ్యమంత్రి గారు బీసీల మీద ప్రేమతోని ఖచ్చితంగా బీసీలందరికీ సామాజిక న్యాయం జరగవలసిందే, 42% రిజర్వేషన్ ఇవ్వవలసిందని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేయించి అసెంబ్లీ తీర్మానం చేసి దానికి జీవో తీసి గవర్నర్కి పంపాడు, కేంద్ర ప్రభుత్వానికి పంపాడు. కేంద్ర ప్రభుత్వానికి ఏమని పంపాడు? మీరు 9వ షెడ్యూల్ చేర్చి దీనికి చట్టం చేయండి పార్లమెంట్లో అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపించాడు. చిత్తశుద్ధి దీన్ని అంటారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలి ఖచ్చితంగా అనే ఆలోచనతో ఇవి చేశారు. చేస్తే ఇక్కడ లుచ్చనా కొడుకు కేటీఆర్ అంటాడు, కేసీఆర్ హరీష్ రావుకు వాళ్లకు మనసులో బట్టలే. వాళ్ళు ఆ ఫామ్ హౌస్లో కూర్చోండి, కేటీఆర్ హరీష్ రావు కూర్చొని ఈ బీసీల మీద విషం గక్కి
బీసీలకు ఎట్టి పరిస్థితులు 42% రిజర్వేషన్ రాకూడదు. ఎందుకంటే బీసీలు గిట్ట 42% రిజర్వేషన్లు వస్తే 42% రిజర్వేషన్లు వస్తే వీళ్ళు గ్రామాలలో వీళ్ళే సర్పంచ్లు అవుతారు బీసీలు, ఎంపీటీసీలు అవుతారు బీసీలు, జడ్పీటీసీలు అవుతారు, జడ్పీ చైర్మన్లు అవుతారు. రేపు రాష్ట్రంలో అధికారం వాళ్ళ చేతులకు వస్తుంది. ఎందుకంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళు ఏకమైతే రాజ్యాధికారం వాళ్ళ చేతులకు పోతుంది. కాబట్టి ఇది పోనీయకూడదు అని చెప్పి వీళ్ళు ముగ్గురు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కుట్ర కుతంత్రాలు ఫామ్ హౌస్లు చేసి దీన్ని ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలి. అసెంబ్లీలో కూడా సపోర్ట్ చేసినప్పుడు ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కాబట్టి, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నది కాబట్టి అట్లా మీదికి చూడ సపోర్ట్ చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్ రాకూడదని చెప్పి ఆలోచన చేసి, ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి జాగృతి అధ్యక్షుడు ఎవడైతే మాధవరెడ్డి ఉన్నాడో ఆయన ఎవరు తెలుసా? మల్లారెడ్డి గారికి బాగా దగ్గర, ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి, ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి బాగా దగ్గర. ఆయన జాగృతిలో పనిచేసినోడు, టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినోడు, మల్లారెడ్డి గారికి బాగా అనుచరుడు. వాడిని దొరికించుకొని మాధవరెడ్డి అంటోని రెడ్డి జాగృతి అధ్యక్షుడని పేరు పెట్టుకున్నాడు. కానీ మల్లారెడ్డి గారి అనుచరుడు, ఎమ్మెల్యే మల్లారెడ్డి అనుచరుడు. అతన్ని ఈ యొక్క కోర్టుకు పోయే ముందు అంటే బీసీ రిజర్వేషన్లు అమలు అవుతుంది, ఇక అయిపోయింది, అసెంబ్లీ తీర్మానం అయిపోయింది, జీవో తీసిండు, గవర్నర్కి పంపిండు, కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపిండ్రు, ఇది అమలు అవుతుంది, అమలైంది అనుకునే సమయంలో వెంటనే మాధవరెడ్డి మల్లారెడ్డి మాట్లాడాడు. ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడి వెంటనే కేటీఆర్కు లైన్లో తీసుకొని కేటీఆర్ డైరెక్ట్గా మాధవరెడ్డిని పిలిపించుకొని చెప్పాడు, నువ్వు కోర్టుకు వెళ్ళు, హైకోర్టుకు, ఇది 42% రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో రానియకూడదు అని చెప్పి నీకేం కావాలో అడుగు అని అంటే ₹1,00,00,000 మొదలు మాట్లాడాడు. 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు మాధవరెడ్డికి. ఎవరు ఇచ్చారు? ఏది మల్లారెడ్డి లేకపోతే కేటీఆర్? కేటీఆర్ మల్లారెడ్డి గారి ద్వారా మాధవరెడ్డిని పిలిపించుకున్నాడు. అప్పటికే మల్లారెడ్డి మాట్లాడి పెట్టిండు. 2-3 రోజుల ముందే మల్లారెడ్డి ఈ మాధవరెడ్డితోని, ఈ రెడ్డి జాగృతి అధ్యక్షుడు అయితే మాధవరెడ్డి ఉన్నాడు, మాధవరెడ్డితో మాట్లాడి పెట్టి డైరెక్ట్ కేటీఆర్ పిలిపించుకున్నాడు. మాధవరెడ్డిని పిలిపించుకొని వానికి నీకు కావాలంటే ₹1,00,00,000 ఇస్తా అని చెప్పి 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేశాడు. అవసరం అనుకుంటే ఇవే కోటి కాదు, ఇంకా కోటి ఇస్తా, 2 కోట్లు మొత్తం నీకు ఇస్తా, నువ్వు భయపడకు, మేము ఉన్నాం నీ వెనక, బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, నువ్వు కోర్టుకు పోవాల్సిందని చెప్పి మాట్లాడి 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. కోర్టు వకీళ్లకు డైరెక్ట్ నేనే పంపిస్తా, హైకోర్టు అడ్వకేట్స్కు నేనే డబ్బులు పంపిస్తాను చెప్పి డైరెక్ట్గా అది 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ నేను పంపిస్తాను పైసలు పంపించాడు అడ్వకేట్స్కు. వేరే మనుషుల ద్వారా పంపించాడు, ఫీజులు మొత్తం పంపించాడు. ఇంకా 40 లక్షలు కానీ ఎట్టి పరిస్థితుల్లో 42% తీర్పు రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో 42% అడ్డుకోవాలని చెప్పి కోర్టుకు అడ్వకేట్లను పెట్టించి మాధవరెడ్డి అనేటోడు జాగృతి అధ్యక్షుడిని, ఏది రెడ్డి జాగృతి అధ్యక్షుడు ఎవడైతే ఉన్నాడో మాధవరెడ్డిని పెట్టి ఆయనతో కొంతమందిని పంపించి కోర్టుకు పంపించి, కోర్టులో అడ్వకేట్ ఫీజులన్నీ కూడా కేటీఆర్ డైరెక్ట్ 20 లక్షలు పంపించి, ఇంకా 20 లక్షలు కానీ పంపిస్తా, కానీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకోవాలి, 42% రిజర్వేషన్ అమలు కాకూడదు, హైకోర్టులో వీళ్ళకు స్టే ఇవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకోవాలని చెప్పి మాధవరెడ్డిని, రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవరెడ్డిని కోర్టుకు పంపించి 42% రిజర్వేషన్ ఆపేయడం జరిగింది కోర్టు ద్వారా. సో మీరు అంకెలతో సహా చెప్తున్నారు, 50 లక్షలు అడ్వాన్స్, ₹1,00,00,000 డీలు, దాని తర్వాత 2 కోట్లని. సో ఏంటి మీ దగ్గర ఏమైనా స్క్రీన్ షాట్ లేకపోతే రిపోర్ట్ అంతా తీసుకున్న తర్వాతనే ఏ మాధవరెడ్డి అయితే ఉన్నాడో ఆ మాధవరెడ్డి ద్వారా ఇంకా ఎవరెవరు ఉన్నారో ఇంకెవరంతా చేసినాకనే మాట్లాడుతున్నా. ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదు నేను? ఇప్పటికి 15 రోజులు మీడియాతో ఏం మాట్లాడలేదు కదా నేను, ప్రెస్ మీట్లు కూడా పెట్టలేదు కదా. ఇది మొత్తం డాటా అంతా తీసుకున్నాకనే మాట్లాడుతున్నా. డబ్బులు కూడా ఎవరెవరితో ఎట్లా పోయినాయి, మాధవరెడ్డికి ఎవరు తీసుకుపోయి ఇచ్చారు, మాధవరెడ్డికి 50 లక్షలు ఎట్లా ముట్టినాయి, మాధవరెడ్డి నోటనే అనిపించి అదంతా మొత్తం మా రిపోర్ట్ అంతా మేము తీసుకున్నాకనే మాట్లాడుతున్నాను నేను మీడియా ముందు. మీతో మాట్లాడండి, మాధవరెడ్డి మాట్లాడింది, నేను అవన్నీ మీకెందుకు చెప్తాను, నేను చేసేటి నేను చేస్తాను కానీ మీకెందుకు, మీకు ఇది వాస్తవమా లేదా ఒకసారి చెప్పనండి కేటీఆర్ అంటున్నా. ఇది వాస్తవ విషయాలు. అంటే బీసీల రిజర్వేషన్లు ఆపాలనే ఆలోచనతోని
42% రిజర్వేషన్లు బీసీలకు వస్తే రేపు రాజ్యాధికారం వీళ్ళ చేతులకు వస్తుంది. గ్రామాలలో మండలాలలో వీళ్ళే ఉంటారు, జిల్లా చైర్మన్లు కూడా వీళ్ళే అవుతారు. కాబట్టి వీళ్ళని అడ్డుకోవాల్సిందే మనం ఇట్టి పరిస్థితిలో. 42% ఇవ్వకూడదని చెప్పి హైకోర్టుకు పంపించి మాధవరెడ్డిని కోర్టు ద్వారా దీన్ని ఆపించింది కేటీఆర్ ప్రధానంగా. ఈ కేటీఆర్ అంటే మాధవరెడ్డి ఆర్థిక స్థితిగతులు నాకు తెలుసు. పట్టుమని 20,000 రూపాయలు ఉండేవి, 50,000 రూపాయలు ఉండేవి. ఆయన ఏది మామూలు కుటుంబం 20,000 కావాలంటే ఉండనటువంటి పరిస్థితి, 50,000 కావాలంటే ఉండనటువంటి పరిస్థితి. హైకోర్టు అడ్వకేట్కు 10 లక్షలు 20 లక్షలు పెట్టి కేసు నేర్పించే దమ్ము మాధవరెడ్డికి ఉందా? ఆయన ఆర్థిక స్థితిగతులు ఏందో తెలుసుకోండి. మీరు మేమే కాదు, మీరు కూడా తెలుసుకోండి. ఇయల్లో మామూలు కుటుంబానికి సంబంధించిన మాధవరెడ్డి ఈ 10 లక్షలు 20 లక్షలు పెట్టి 40 లక్షలు పెట్టి హైకోర్టుకు పోయి అడ్వకేట్లను మాట్లాడుకొని దీన్ని 42% రిజర్వేషన్ అడ్డుకున్నటువంటి దమ్ము మాధవరెడ్డికి ఇక్కడిది. మాధవరెడ్డి అన్నట్టు మామూలు కుటుంబం వ్యక్తి. అటువంటి వ్యక్తిని పట్టుకొని కేటీఆర్ అంటోడు హైకోర్టులో కేసు వేయించి 42% రిజర్వేషన్ ఆపించిండు కేటీఆర్. ఒక్కటి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం పోతే 10 కోట్లు కాదు 20 కోట్లు అయినా పెట్టి సుప్రీంకోర్టులో కూడా అడ్డగించాలని చూస్తున్నాడు ఇదే కేటీఆర్. అంటే ఏంది? వీళ్ళు బీసీల మీద విషయం నక్కుతున్నారు కదా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అనేటోడు బీసీల మీద విషయం నక్కుతున్నారు నా కొడుకులు. ఎందుకంటే వీళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏనాడు బీసీల గురించి మాట్లాడలేదు. ఏనాడు బీసీ బంద్ అన్నాడు, బీసీలు అందరినీ మోసం చేసిండు, బీసీ బంద్ ఇవ్వలేదు. దళిత బంద్ అన్నాడు, హుజరాబాద్లో ఇచ్చాడు, హుజరాబాద్ నియోజకవర్గంలో ఇచ్చాడు, మొత్తం దళితులందరినీ మోసం చేశాడు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఇవ్వలేదు. దళితుని ముఖ్యమంత్రి అన్నాడు, ఇవ్వలేదు. వీళ్ళు ఆదివాసులను, ఎస్టీ లంబాడి వాళ్ళను, అడవులలో ఉన్న భూములన్నీ గుంజుకున్నాడు. ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన భూములన్నీ దళితులకు, అడగారిన కులాలకు ఇచ్చిన భూములన్నింటి కూడా గుంజుకున్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక. అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు పైకి రావడం వాళ్ళకి ఇష్టం లేదు. ఈ రిజర్వేషన్లు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. అంత ఎపిసోడ్కి అంతా కూడా కేసీఆర్, కేటీఆర్ వీళ్ళ కారణమా? హరీష్ రావు. ఈ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావే కారణము. ఇప్పుడు హైకోర్టుకు పంపించింది కూడా డబ్బులు ఇచ్చి కేటీఆరే. ఇది వాస్తవానికి సాక్ష్యాలుతున్నాడు. ఒకవేళ నీకు నిజంగా నేను కేటీఆర్ నువ్వు పంపలేదంట, ఒక్కవేళ నిజంగా నువ్వు పైసలు ఇవ్వకపోతే నీ కొడుకు మీద ప్రమాణం చేయడమే. లేదు అంటే పెద్దమ్మ గుళ్ళెకురా, పెద్దమ్మ గుళ్ళెకురా, జూబ్లీహిల్స్లో పెద్దమ్మ గుడి ఉన్నది కదా, పెద్దమ్మ వారి మీద ప్రమాణం చేయి. అమ్మవారి మీద ప్రమాణం చేయి అంటున్నా. నేను డబ్బులు ఇవ్వలేదు, బీసీల రిజర్వేషన్లు అడ్డుకోవడానికి నేను ప్రయత్నం చేయలేదు, నేను డబ్బు ఎవరికి ఇవ్వలేదు, ఒకసారి ప్రమాణం చేయి. దమ్ముంటే మీరు చేస్తారా? రైట్, చేస్తారు. ఇచ్చిన వాళ్ళని కూడా తీసుకొని వస్తారు. రమ్మన్ పెద్దమ్మ గుడి కడికి ఛాలెంజ్ చేస్తారు. రమ్మను పెద్దమ్మ గుడి కాడికి రమ్మని చెప్పు, అమ్మవారి మీద ప్రమాణం చేద్దాం దమ్ముంటే. ఇంత దుర్మార్గమైన పనులు. బీసీలు డెవలప్ అవ్వడం ఇష్టం లేదు, బీసీలు ఎదగడం ఇష్టం లేదు, బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడం ఇష్టం లేనటువంటి కుటుంబం అది. అంత దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారు. ఇలా వాళ్ళు 10 ఏళ్ల పరిపాలనలో బీసీలను అనగదొక్కిండ్రు, ఎస్సీలను అనగదొక్కిండ్రు, ఎస్టీలను అనగదొక్కిండ్రు. చూపించండి. బీసీ ఉద్యమకాలను అనగదొక్కిండ్రు, ఎస్సీలను అనగదొక్కిండ్రు, ఎస్టీలను అనగదొక్కిండ్రు. తెలంగాణ ఉద్యమకాలను అణిసివేసిండ్రు, జైలుకు పంపించారు. వాళ్ళ చరిత్ర తెలియంది కాదు. వాళ్ళు ఇప్పటికే భయం ఏంటంటే ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మొత్తం మైనార్టీలు, రెడ్లు, బ్రాహ్మణులతో ఏకమైతే మేము మొత్తం మా రాజకీయ భవిష్యత్తు కథమైపోతుంది, తర్వాత అన్నిటి మీద విచారణ జరుగుతుంది, మమ్మల్ని జైలుకు పంపే ప్రమాదం ఉన్నది. ఆ భయం వాళ్ళకు. రాష్ట్రాన్ని ఇంత దోపిడీ చేసింది కాక ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల మీద అంత విషయం కక్కుతున్నాడు కేటీఆర్ అంటే ఏ ముఖం పెట్టుకుని పోతారో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీకి ఓట్లాడడానికి. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ బీసీలందరూ చెప్పులు తీసుకొని కొడతారు రేపు. వీళ్ళు రిజర్వేషన్లు అడ్డుకొని రిజర్వేషన్లు కాకుండా చేసి హైకోర్టుకు పంపించి కేసు వేయించి నువ్వు 42% రిజర్వేషన్ కాకుండా చేసిండు కేటీఆర్. అటువంటిది ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎట్లా పోతాడు ఎలక్షన్లో? ఎట్లా బీసీలను ఓట్లాడుగుతాడు? ఎస్సీలను ఎట్లా ఓట్లాడుగుతాడు? ఎస్టీలను ఎట్లా ఓట్లాడుగుతాడు? చెప్పులు ఎందుకుని కొడతారు. సానుభూతి కాదు.
సానుభూతి కాదు, అక్కడ ప్రజలు ఊకుండరు, అది గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్. సో చివరిగా ఒక మాట, రాహుల్ గాంధీ పదే పదే అన్ని రాష్ట్రాల్లో బీసీలు అని మాట్లాడుతూ ఉంటే ఎస్, మొన్న జరిగినటువంటి సమావేశాల్లో, పార్లమెంటు సమావేశాల్లో, సో ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఎంపీలతోటి కనీసం పార్లమెంటును స్తంభింపజేసేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ ఎందుకు చేయలేకపోయిండు? సో ఒక్క విషయం కూడా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అంశాన్ని ఛాన్స్ ఉన్నప్పటికి కూడా అన్ని రోజులు 1 మంత్ పాటు సమావేశాలు జరుగుతాయి, కనీసం ఒక్కరోజు కూడా పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలేదు? ఆ విధంగా ఎందుకు రేవంత్ రెడ్డి ఆ విధమైనటువంటి ప్రెషర్ తీసుకురాలేకపోయిండు అనేది చాలామంది విమర్శిస్తూ ఉన్నారు. సో ఎందుకు మాట్లాడలేకపోయినాయి? ఒకటి గుర్తుపెట్టుకోండి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మొత్తం పెద్ద ఎత్తున నిరసన తెలిపి ధర్నా చేశారు. ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వవలసిందని చెప్పి, కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టం చేయాలని చెప్పి. ఆ రోజు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ఉన్నాడు, పార్లమెంట్లో మాట్లాడిండు. పార్లమెంట్లో కులగణన గురించి, బీసీల రిజర్వేషన్ల గురించి, బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఆ రోజు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో జంతర్ మంతర్ దగ్గర ఎంపీలను, ఎమ్మెల్యేలను, మంత్రులను పట్టుకుని, బీసీ నాయకులందరూ పట్టుకుని అక్కడ ధర్నా చేశారు. అది గుర్తుపెట్టుకోవాలి. 9th షెడ్యూల్ కదా మొదటి కావాల్సింది, 9th షెడ్యూల్ పార్లమెంట్ లో మాట్లాడాలి కదా అంటున్నారు. అవును, రాహుల్ గాంధీ గారు మాట్లాడారు కదా. 9th షెడ్యూల్ గురించి ఎక్కడ మాట్లాడండి? ఎప్పుడు మాట్లాడండి? 9th షెడ్యూల్లో 9th షెడ్యూల్ గురించి మాట్లాడలే. ఏమని మాట్లాడిండు? కులగణన వెయ్యాలి, బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి అంటే అదే కదా. బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు ఇవ్వాలి. ఈ దేశంలో వాళ్ళ జనాభా ఎంత ఉందో అంత రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వవలసిందే, కులగణన వేయవలసిందే దేశవ్యాప్తంగా అని మాట్లాడిండు కదా రాహుల్ గాంధీ గారు. ఇప్పుడు 9వ షెడ్యూల్లో చేర్చాలనేది ఏంటిది మీనింగ్? బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం కోసమే కదా. దాన్ని చేర్చడం అంటే ఏంటి? 9వ షెడ్యూల్లో చేర్చాలనేది దాని మీనింగ్ ఏంటి అంటే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వవలసిందే, వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఆనాడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లోనే మాట్లాడారు. ఎందుకు స్తంభింపజేయలేదు? ఉన్నటువంటి ఛాన్స్ ఉండేది, కాంగ్రెస్ పార్టీకి కొంత మైలేజ్ ఉండేది బీసీల పట్ల. సో అటువంటి అవకాశం వచ్చినప్పుడు కూడా ఎందుకు పార్లమెంట్ లో పెద్ద గొడవ జరిగింది, పార్లమెంట్ లో మాట్లాడారు, గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ఒక్కటికి 4 సార్లు చెప్పాడు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా కలిశారు, పార్లమెంటులో గొడవ జరిగింది. ఖచ్చితంగా కులగణన వేయాలి, బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి పెద్ద గొడవ జరిగింది. స్తంభింపజేశారు పార్లమెంటును. ఆ తర్వాతనే దేశవ్యాప్తంగా ప్రచారాన్ని బయలుదేరిండు. సో ఇప్పుడు ఒకవేళ అది కాకపోయినట్టు పార్టీ పరంగా టికెట్లు ఇచ్చేమని ఎన్నికలకు పోతారు, లేకపోతే వాయిదా వేసుకుంటారు? 100% 42% రిజర్వేషన్లు ఇచ్చేదాకా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిద్రపోడు. 100% 42% రిజర్వేషన్ సాధించేదాకా నిద్రపోయే ప్రసక్తే లేదు. ఒకటి సాధించేటువంటి అవకాశం లేదు, ఇంకా ఎన్నికలు వాయిదా వేసుకుంటే ఒకవేళ తప్పితే ఖచ్చితంగా పార్టీ పరంగా మేము 100% గ్రామ స్థాయి నుంచి వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా 100% ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచులు కానీ, జడ్పీ చైర్మన్లు కానీ వాళ్ళ బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఇస్తారనమో ఆ ప్రకారమే టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. 100కు 100%. అంటే 1% ఒకవేళ అది గిట్ట అమలు కాకపోతే ఖచ్చితంగా 42% రిజర్వేషన్ అమలు చేయాలనే లక్ష్యమే. 100కు 100%. 1% ఎక్కడైనా ఆగితే ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ కూడా ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ప్రకారం అందరికీ టికెట్లు ఇవ్వడమే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా కీలకమైనటువంటి అంశాలు. సో ముఖ్యంగా ఈరోజు హైకోర్టులో స్టే రావడానికి ప్రధానమైనటువంటి కారణం రెడ్డి జాగృతి వ్యక్తి అయినటువంటి మాధవ్ రెడ్డి వేసినటువంటి పిటిషన్ ఆధారంగా అక్కడ స్టే విధించడం అనేది కొన్ని బలంగా వినపడుతూ ఉన్నటువంటి చర్చ. దానికి ముఖ్యమైనటువంటి కారణం 20-30 వేలకే కొట్టుమిట్టాడుతున్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మాధవ్ రెడ్డి వెనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ ఉండి అక్కడ అడ్వకేట్స్ని పెట్టి మాధవ్ రెడ్డి వెనుకాల ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చూసుకొని ఇక్కడ వెనుకంబట్టి నుంచి ఆయన నెట్టేసేటువంటి ప్రయత్నం, ముందుకు తోసేటువంటి ప్రయత్నం చేసి ఇలా బీసీలకు అడ్డుపడుతుంది బీఆర్ఎస్ పార్టీ. కావాలంటే ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, ఖచ్చితంగా నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, దమ్ముంటే కేటీఆర్ రా అని చెప్పేసి కూడా గజ్జల కాంతం గారు సవాల్ విసరడంతో పాటు ఖచ్చితంగా రానున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉండదో ఉప ఎన్నికల్లో
బీఆర్ఎస్ పార్టీకి కనీసం డిపాజిట్ కూడా రాదు, దొంగ ఓట్లు అని చెప్పేసి కూడా కేవలం ఓడిపోతామన్నటువంటి ఒక భయంతో కేటీఆర్ ఆ విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నాడు తప్పించి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా తేల్చేయడం జరిగింది, దొంగ ఓట్లు ఏం లేవనేది. ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి కూడా గజలకందం గారు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనబడతాం. చూస్తూనే ఉండండి మన తెలుగు.